వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీఎస్పిఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి ఆల్రెడీ మన 19th నుంచి మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కూడా అది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అదేంటి అంటే మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మన 19th నుంచి కూడా మనకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ దీంట్లో వచ్చేసి ఏంటి అంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్లో ఎనీ వన్ ఆఫ్ ద పేపర్ కంప్యూటర్స్ అయి ఉండాలి. ప్లస్ అట్లనే మనకి తెలుగు లోయర్ సర్టిఫికేషన్ ఉండాలి. టైపింగ్లో వచ్చేసి మనకి లోయర్ సర్టిఫికేషన్ అనేది అది మ్యాండేటరీ అన్నట్టు. దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ సిలబస్ అండ్ కంప్యూటర్ సిలబస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది పేపర్ 2 గురించి. మనకి పేపర్ 1 అంటే మనకి జనరల్ స్టడీస్, అది ఆల్రెడీ అందరికీ కామన్గా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మీరు పేపర్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు. ఇది సో వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పేపర్ ప్యాటర్న్ కనుక మనం పరిశీలించినట్లయితే సో దీంట్లో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 జనరల్ స్టడీస్, దాన్ని మనం జనరల్ అబిలిటీస్ కింద కన్సిడర్. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఇది జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, టీఎస్పిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరి అభ్యర్థులకి కామన్గా పేపర్ 1 అనేది ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా ఛాలెంజింగ్ పేపర్ వచ్చేసి ఏంటి అంటే పేపర్ 2 అండి. ఇది ఛాలెంజింగ్ పేపర్. సో దీంట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే సెక్రటేరియట్ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది అన్నట్టు. డిప్లొమా అంటే చాలామంది బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే డిప్లొమా అనుకుంటారు. సో అట్లా కాకుండా టెక్నికల్ రిలేటెడ్ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టాండర్డ్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇంకొకటి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ పేపర్ 2లో సెక్రటేరియట్ అబిలిటీ వచ్చేసి ఏంటంటే ఇది బైలింగ్వల్లో ఉంటుందండి. సెక్రటేరియట్ అబిలిటీస్ ఇక్కడ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్. బట్ ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అది చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈ మధ్యలో మనం మార్కెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ కూడా తెలుగులో రావడం జరిగింది. సో తెలుగులో అనేది క్వశ్చన్ ఉండదండి. అభ్యర్థులు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అది కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. రైట్. అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, అంటే ఇప్పుడు ఎట్లా మార్కెట్లో ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కదా, మరి జూనియర్ అసిస్టెంట్ తెలుగు కంప్యూటర్ తెలుగు మీడియంలోనే అంటే క్వశ్చన్ ఎప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు, కంప్యూటర్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కంప్లీట్ ఓన్లీ 1 లాంగ్వేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. మిగతావేమో బైలింగ్వల్లో ఇస్తారు, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో అభ్యర్థులు అదొకటి గమనించాల్సింది. ఇక పేపర్ 1 అనేది అందరికీ కామన్ తెలిసిన సబ్జెక్టే. సో పేపర్ 2కి వెళ్తున్నాను నేను డైరెక్ట్గా. సో మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే పేపర్ 2. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో పేపర్ 2లో మీరు రెఫర్ చేయాల్సింది ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు మనం పేపర్ 2లో వచ్చేసి మీరు కామన్గా గమనించినట్లయితే 150 మార్క్స్కి సంబంధించిన పేపర్ కదండి ఇది. దీంట్లో మీరు టోటల్ చాప్టర్స్ని కనుక గమనించినట్లయితే 8 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు 8 చాప్టర్స్ని అంటే 150 టోటల్ మార్క్స్ని డివైడెడ్ బై 8 చేస్తారు. అట్లా ఉండదండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అన్నాను అంటేనే ఎక్కువగా క్వశ్చన్ ప్యాటర్న్ మొత్తం కంప్యూటర్స్ రిలేటెడ్ ఉంటుంది. అభ్యర్థులు అది గమనించండి. అంటే మీరు ఆల్రెడీ బయట కొన్ని వీడియోస్ క్లాసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మేబీ ఆన్లైన్లో కూడా కొన్ని వీడియోస్ అక్కడ మీరు పర్చేజ్ చేసి ఉంటారు క్లాసెస్ కూడా. బట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అభ్యర్థులు అది ఒకటి గమనించండి. అయితే ఇక్కడ మనం జనరల్గా వచ్చేసి ఏంటి అంటే మెంటల్ అబిలిటీలో వర్బల్ అండ్ నాన్ వర్బల్ అండి. సో ఇది వర్బల్ అండ్ నాన్ వర్బల్ కూడా ఎలా ఇస్తాడు అంటే అనలిటికల్ బేస్డ్లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే వెరీ బేసిక్ స్టాండర్డ్ కాకుండా కొద్దిగా అనలిటికల్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి మెంటల్ అబిలిటీ. సో దీన్ని ఫోకస్ చేయండి. ఈ లాజికల్ రీజనింగ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ లాజికల్ రీజనింగ్లో పజిల్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి కానీ అనలిటికల్ కోడింగ్ డీకోడింగ్ అనలిటికల్ డైరెక్షన్ టెస్ట్కి సంబంధించి కానీ సో లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించి కానీ సో అట్లాంటి వాటి నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకొక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ కాంప్రహెన్సివ్ అన్నాడు. కాంప్రహెన్సివ్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇది కూడా మనకు వచ్చేసి ఎట్లా అంటే రీజనింగ్ రిలేటెడ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఎట్లా ఇస్తాడంటే ఒక 4 లేదా 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు మీకు అక్కడ. ఇచ్చేసి వాటిని ఏంటంటే వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది అది. సో ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. సో అదొకటి. తర్వాత దీంట్లో కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటుందంటే డేటా అనాలిసిస్ని బేస్ చేసుకొని బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది డేటా అనాలిసిస్కి సంబంధించి. మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి వీడియోకి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ అబిలిటీస్ అంటే ఇది వెరీ బేసిక్ స్టాండర్డ్ అర్థమెటిక్ అండి. జస్ట్ సింప్లిఫికేషన్స్, జస్ట్ బేసిక్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్కి సంబంధించి, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇట్లా బేసిక్ అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక వెళ్ళినట్లయితే ఇక రిమైనింగ్ 4 చాప్టర్స్ మొత్తం కంప్యూటర్స్ నుంచి అడగడం జరిగింది. మీరు కంప్లీట్గా దీని నుంచి కంప్యూటర్స్లోనే ఎక్కువ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనగానే డైరెక్ట్ మనకి ఏమనిపిస్తుంది, ఆ ఫండమెంటల్సే కదా, ఇది ఈజీగానే ఉంటుంది, నేను ఆల్రెడీ అకాడమిక్లో రెఫర్ చేశాను, నాకు ఐడియా ఉంది, అకాడమిక్ నేను ఎగ్జామ్స్ రాశాను అనేది మైండ్లో వెళ్ళిపోతుంది. మనం అకాడమిక్లో రాసేది ఏంటి అంటే కంప్లీట్ థియరీ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ సమ్ వైవా క్వశ్చన్స్ కూడా దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ థియరీ ప్యాటర్న్స్లోనే ఉంటుంది. అయితే మనకు వైవా క్వశ్చన్ వేరు ప్లస్ ఇక్కడ మనకు కాంపిటేటివ్లో క్వశ్చన్ స్టాండర్డ్ వేరు. సో అభ్యర్థులు అదొకటి గమనించాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఇచ్చింది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో మనకి ఇన్పుట్ ఎన్విరాన్మెంట్, అవుట్పుట్ ఎన్విరాన్మెంట్, ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్, రైట్, ఇట్లా మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్స్ అన్నాడు. అంటే ఒక్కొక్క యూనిట్లో మళ్ళీ ఫంక్షనాలిటీస్ ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క యూనిట్కి సంబంధించిన బేసిక్ ఫంక్షనాలిటీస్ ఏంటి, స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది దీంట్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ సిపియూ అంటే కూడా అదే అండి. మళ్ళీ దీంట్లో ఇది ఏఎల్యూకి సంబంధించిన రిజిస్టర్స్ ఏమున్నాయి అంటే అక్యుములేటర్ రిజిస్టర్స్ ఏమున్నాయి, క్యాలిక్యులేషన్కి సంబంధించిన రిజిస్టర్స్ ఏంటి, కంట్రోల్ యూనిట్ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది, దాంట్లో ఉన్న ఇంటర్నల్ రిజిస్టర్స్ ఏంటి, స్టాక్ రిజిస్టర్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, సో మెమరీ యూనిట్కి సంబంధించింది కూడా స్టాక్ అండ్ హీప్ మెమరీ రిప్రజెంటేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కంప్లీట్ ఆల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టోటల్ బేసిక్ కాన్సెప్ట్స్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది. మీరు మనకి సాఫ్ట్వేర్లో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్, లేటెస్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, జనరల్గా ఆఫీస్ పర్పస్లో ఎక్కువ యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఏంటి, సో అట్లాంటి వాటికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే మనకి ఇక్కడ కోడర్స్, డీకోడర్స్, ఎన్కోడర్స్, అసెంబ్లర్స్, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, కంపైలర్స్, సో ఇట్లా వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. యూటిలిటీ ప్రోగ్రామ్స్, మనం సిస్టమ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ ఏమన్నా అంటే ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ ప్రాపర్ ఫంక్షనింగ్ అవ్వడానికి దానికి సంబంధించిన యూటిలిటీ ప్రోగ్రామ్స్ గురించి సో మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఇన్పుట్ డివైజెస్, కీబోర్డ్ అండ్ పాయింటింగ్ డివైజెస్, డేటా స్కానింగ్ డివైజెస్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయండి. ఇక్కడ డిజిటైజర్స్, ఇక్కడి వరకు ఇవి ఇన్పుట్ డివైజెస్ అండి. నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. కీబోర్డు, పాయింటింగ్ డివైజెస్, డ్రాయింగ్ డివైజెస్, డేటా స్కానింగ్ డివైజెస్, వాయిస్ రికగ్నిషన్ డివైజెస్, డిజిటైజర్స్, సో ఇవన్నీ ఇన్పుట్లోకి రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఏంటి అంటే ఇక్కడ మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్, ఇవి అవుట్పుట్ డివైజెస్. ఇక్కడ మనకు మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్ అని ఇచ్చాడు. ఇంకా మనం స్పీకర్స్, సో ప్రింటర్స్, ఇట్లాంటి వాటి గురించి కూడా సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెమోరీస్ అన్నాడు, రిజిస్టర్స్, క్యాష్ మెమొరీ, ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ, ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది. రిజిస్టర్స్ అంటే మనకు సిస్టంలో ఉన్న రిజిస్టర్స్, ప్రైమరీ రిజిస్టర్స్ మొత్తం గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్స్ ఏంటి, దాని యూసేజెస్ ఎట్లా ఉంటాయని దాని మీద బిట్ అడుగుతాడు. మరి క్యాష్ మెమొరీకి ర్యామ్కి డిఫరెన్స్ ఏంటి, ర్యామ్ క్యాష్ మెమొరీ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది, ఎస్రామ్ అనేది ఎలా ఉంటుంది, ఎస్రామ్కి క్యాచ్కి రిలేటెడ్ మన కామన్గా ఉన్న యూటిలిటీస్ ఏంటి, సో ఇట్లా మనకు బయాస్ కాన్ఫిగరేషన్ ఎట్లా రన్ అవుతుంది, రోమ్ కాంపోనెంట్ ఎట్లా రన్ అవుతుంది అనే వాటి మీద సో ఈ మెమొరీస్ గురించి కంప్లీట్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ సెకండరీ మెమొరీస్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, సిడి రోమ్, డివిడీస్, టేప్ డ్రైవ్స్, మ్యాగ్నెటిక్ టేప్స్, జిప్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్లు, ఇట్లా వాటి గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రెఫర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నంబర్ సిస్టమ్ అన్నాడు. అయితే మనకు బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే కొన్ని కోడ్ కన్వర్షన్స్ ఉంటాయి, నంబర్ సిస్టమ్ కోడ్ కన్వర్షన్స్ అంటే బీసీడీ కన్వర్షన్, ఎఫ్సిడి కన్వర్షన్, యాస్కీ కన్వర్షన్, సో ఇట్లా మనకు కొన్ని కోడ్ కన్వర్షన్స్ ఉంటాయి. వీటితో పాటు కూడా మీరు ఈ కోడ్ కన్వర్షన్స్ని కూడా
మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కోడ్స్ అని ఇచ్చాడు, రైట్, అది కన్వర్షన్ కోడ్స్ అంటారు. సో వాటికి సంబంధించిన పాయింట్స్. ఈ నంబర్ సిస్టంలో కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ నెంబర్ సిస్టమ్ ఉంది. బైనరీ నెంబర్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రైమరీ నెంబర్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్సెస్ ఏంటి, దాంట్లో బేస్ వాల్యూ ఎలా ఉంటుంది, రేంజ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లాంటి కేసెస్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో డేటా లోడ్ అవుతుంది అనేది ఈ పాయింట్స్ మీరు క్లియర్గా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఏఎల్యూకి సంబంధించిన క్లియర్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి వరకు ఏఎల్యూకి సంబంధించిన పాయింట్స్ ఇవి. ఇది అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్, ఎక్స్ఆర్, షిఫ్ట్ రొటేట్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్, రొటేట్ ఆపరేటర్స్. సో ఇట్లా వాటికి సంబంధించిన పాయింట్స్. దీంట్లో ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటి అంటే, 1s 2s 9s 10s కాంప్లిమెంట్ గురించి కూడా రెఫర్ చేయాల్సి వస్తుంది. 1s 2s 10s 9s 10 కాంప్లిమెంట్ గురించి, 11s కాంప్లిమెంట్. సో ఇవన్నిటికి సంబంధించి కూడా దీంట్లో మీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు అదొకటి మీరు క్లియర్గా గమనించాల్సి వస్తుంది. ఇంకా కనుక దీంట్లో మీరు పరిశీలించినట్లయితే దీంట్లోనే జనరల్గా ఓకే, ఇప్పుడు దీంట్లో కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి అడిగాడు, రైట్. కంప్యూటర్ లాంగ్వేజెస్, మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజెస్, సో లో లెవెల్ లాంగ్వేజెస్కి సంబంధించిన పాయింట్స్ కూడా సో దీంట్లో మనకి క్లియర్గా మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా ఒకటి పాయింట్ అబ్జర్వ్ చేయండి దీంట్లో, రైట్. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి క్యారెక్టర్ యూజర్, ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్, సిఎల్ఐ మోడ్, జియుఐ మోడ్కి సంబంధించిన పాయింట్స్. తర్వాత ఫ్యాట్, ఫైల్ లొకేషన్ టేబుల్, ఎన్టీఎఫ్ఎస్, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్కి సంబంధించి సింగిల్ యూజర్, మల్టీ యూజర్, సింగిల్ టాస్కింగ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ప్రాసెసింగ్, ఓకే, టైం షేరింగ్, సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్లాంటి వాటి గురించి దీంట్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆఫీస్ ఆటోమేషన్కి వెళ్ళాడు. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఆఫీస్ ఆటోమేషన్. ఈ ఆఫీస్ ఆటోమేషన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్కి సంబంధించిన పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో ఇక్కడ వర్డ్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఏంటి అంటే ఇవన్నీ చాలా ఇచ్చాడు టాపిక్స్, బట్ ఎప్పుడు కూడా వర్డ్లో నుంచి క్వశ్చన్ రైజ్ అవుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ మెనూ బార్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ, ఇన్సర్ట్ మెనూ, టూల్స్ మెనూ, టేబుల్స్ మెనూ, విండోస్ మెనూ, రైట్, హెల్ప్ మెనూ, రైట్, ఇట్లా వాటికి సంబంధించింది. తర్వాత మనకు స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో మనకి స్టాండర్డ్ వర్షన్ ఎప్పుడైనా కూడా 2007 స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఆఫీస్ 360 అని కానీ, ఆఫీస్ 2020 అని కానీ ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే మనకి ఆఫీస్ 360 నుంచి అడిగే అవకాశం ఉంటుంది, లేదు అంటే క్వశ్చన్స్ ఆఫీస్ 2020 నుంచి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి 2007 స్టాండర్డ్ వర్షన్ నుంచి ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుక్ మార్క్స్, హైపర్ లింక్స్, మ్యాక్రో క్రియేషన్స్, టేబుల్స్, టేబుల్ ఫార్ములాస్, రైట్, అలైన్మెంట్ ఎఫెక్ట్స్, పేజ్ సెటప్, హెడర్స్, ఫూటర్స్, సో ఇట్లాంటి. తర్వాత వీటికి సంబంధించిన కొన్ని మ్యానిపులేషన్ షార్ట్ కట్స్. తర్వాత ఎంఎస్ వర్డ్లో ఉన్న టైటిల్ బార్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్, డ్రాయింగ్ టూల్ బార్, స్టేటస్ బార్, టాస్క్ బార్, వర్టికల్ స్క్రోల్ బార్, హారిజాంటల్ స్క్రోల్ బార్, వర్టికల్ రూలర్, హారిజాంటల్ రూలర్, మెయిల్ బార్, మెయిల్ మర్జ్ ఇంప్లిమెంటేషన్, డేటా ఫార్మ్స్. సో ఇట్లాంటి వాటి గురించి మీరు చాలా ఇన్డెప్త్గా ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ని బేస్ చేసుకొని దాంట్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్కి కనుక మీరు వెళ్ళినట్లయితే ఎంఎస్ ఎక్సెల్లో మనకి మేజర్గా ఏంటంటే గోల్ 6 సెనారియోస్కి సంబంధించిన పాయింట్స్ మీరు రెఫర్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఫంక్షన్స్, ఎక్సెల్లో ఉన్న ఆల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఓకే. సో ఇట్లా వీటికి సంబంధించిన కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్కి సంబంధించి స్ట్రింగ్ ఫంక్షన్స్, సార్టింగ్ మెథడ్స్, సర్చింగ్ మెథడ్స్కి సంబంధించి సో దీంట్లో మీరు రెఫర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెల్, యాక్టివ్ సెల్, సెల్ అడ్రస్, సెల్ రెఫరెన్స్, ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్స్, ఇన్సర్టింగ్ చార్ట్స్, ఇన్సర్టింగ్ ఫార్ములాస్, మ్యానిపులేటింగ్ ఫార్ములాస్. సో ఇట్లా వీటికి సంబంధించిన పాయింట్స్ దీంట్లో మీరు ఎంఎస్ ఎక్సెల్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్లో కామన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయ్యేది ఏంటి అంటే డేటా ఫార్మ్స్, డేటా గ్రిడ్స్, డేటా కంట్రోల్స్ అని ఉంటాయి. అవి కూడా మీరు డేటా వ్యాలిడేషన్స్ ఇవి కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్, ఇది కొద్దిగా నార్మల్గానే ఉంటుంది. ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. స్లైడ్, ప్రజెంటేషన్స్, హెడ్ స్లైడ్, టెయిల్ సైడ్, కస్టమ్ యానిమేషన్స్, ప్రజెంటేషన్ స్లైడ్స్, వీటికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో అది ప్రాబ్లం ఉండదు. ఎంఎస్ పవర్ పాయింట్ అయితే కంపేర్ టు అదర్ చాప్టర్స్ ఇది ఈజీగానే ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వన్ మోర్ పాయింట్ ఇంకా మీరు పరిశీలించినట్లయితే సో మనకి ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అనేది ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది.
సో ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. సో దీంట్లో కనుక మీరు పరిశీలించినట్లయితే ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్లో ఇది చాలా లెంతీ చాప్టర్. దీని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద చాప్టర్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చిన టోటల్ సిలబస్లో పెద్ద చాప్టర్ ఏదన్నా ఉంది అంటే ఈ 7th and 8th చాప్టర్స్. 8th చాప్టర్ ఏమో డిబిఎంఎస్కి సంబంధించి, 7th చాప్టర్ కంప్లీట్ నెట్వర్క్కి సంబంధించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ బిట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు వీడియోలో నేను అందిస్తాను 1 by 1. మీకు ఇట్లాంటి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో పెట్టేస్తే దాన్ని బట్టి కూడా నేను వీడియో చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. రైట్, దీంట్లో నెట్వర్క్స్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, రైట్, ల్యాన్, మ్యాన్, వ్యాన్కి సంబంధించి అంటే క్వశ్చన్ ఎట్లీస్ట్ అంటే విచ్ ఈథర్నెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాన్ అంటాడు, విచ్ ఈథర్నెట్ యూజ్డ్ ఇన్ మ్యాన్, వ్యాన్, ఇట్లా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నెట్, ఇంట్రోనెట్, ఎక్స్ట్రోనెట్కి సంబంధించిన పాయింట్స్, బ్రౌజర్స్, బ్రౌజర్ ఎగ్జాంపుల్స్, బ్రౌజర్ అప్లికేషన్స్, బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్, బ్రౌజర్ సపోర్టింగ్ ఫైల్స్, బ్రౌజర్ కుకీస్, బ్రౌజర్ బుక్ మార్క్స్. సో ఇట్లా మనకు చాలా డిఫరెంట్గా ఇస్తాడు. ఓఎస్ఐ లేయరింగ్ టెక్నాలజీస్, ఐపీవీ పాకెట్స్, ఐపీ అడ్రస్ పాకెట్స్ ఎట్లా జనరేట్ అవుతాయి వీటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనకు టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ఫార్మాట్స్ ఎట్లా ఉంటాయి, రైట్, టోపాలజీస్ ఏమేమి ఉన్నాయి, నెట్వర్క్ టోపాలజీస్, రెఫరెన్స్ మోడల్స్ ఎట్లా ఉన్నాయి. సో దాని తర్వాత కొన్ని HTML బేసిక్స్. ఇంటర్నెట్లో కూడా మనకి ఒక మెయిల్ని మనం ఈమెయిల్కి సంబంధించిన పాయింట్స్. సో ఇవన్నీ దీంట్లో మనకి ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత మనకి లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే 8th చాప్టర్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ ఉంది. బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ అంటే మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ దీంట్లో ఉన్న ఓన్లీ హెడ్డింగ్స్ని చదవకుండా, అంటే హెడ్డింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవకుండా డేటా డెఫినేషన్, ఇన్ఫర్మేషన్ డెఫినేషన్, టేబుల్, మెటా డేటా, డిబిఎంఎస్, తర్వాత కొన్ని ఫుల్ ఫామ్స్, డిబిఎంఎస్, ఏడిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్, ఓడిబిఎంఎస్, ఓడిబిఎంఎస్, డబ్ల్యూడిబిఎంఎస్, రైట్, వాటికి సంబంధించిన డేటా మోడల్స్. మరి డేటాబేస్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈఆర్ నోటేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి, సూపర్ టైప్స్, సబ్ టైప్స్ ఎలా ఉంటున్నాయి, సింగిల్ యూజర్, మల్టీ యూజర్కి సంబంధించిన డేటాబేస్ యూటిలైజేషన్స్ ఎలా ఉంటాయి, డేటాబేస్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనేది ఎట్లా జరుగుతూ ఉంటుంది, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేట్ ఎంటిటీ, డిస్జాయింట్ రూల్, ఓవర్లాప్ రూల్, 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, many-to-many రిలేషన్షిప్, కోర్డినాలిటీ కాన్స్టెంట్స్ అంటే ఆప్షనల్ 1, ఆప్షనల్ మెనీ, మ్యాండేటరీ 1, మ్యాండేటరీ మెనీ, రైట్, యూనరీ, బైనరీ, టర్నరీ రిలేషన్షిప్, డేటాబేస్ డేటా టైప్స్కి సంబంధించి, ఎవాల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే దాని యొక్క హైరార్కీస్ ఎట్లా వచ్చినాయి, రైట్, క్లౌడ్ స్టోరేజ్ ఎట్లా రిప్రజెంట్ అవుతుంది దీంట్లో. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది మనం ఎక్కడికి అంటే ఈ ఎస్క్యూఎల్కి సంబంధించిన కమాండ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్కి సంబంధించి మనకు డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, ఓకే, ఇట్లాంటి కమాండ్స్లో మనకు క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, ఇన్సర్ట్, సెలెక్ట్, ఓకే, గ్రాంట్, రివోక్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, ఇట్లా కమాండ్స్ ఉంటాయి. వాటి గురించి కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు ఐడియా ఉండాలి. అట్లనే కొద్దిగా డిబిఎంఎస్లో మనకి ఏంటంటే కాన్స్టెంట్స్ గురించి ఐడియా ఉండాలి. ప్రైమరీ కీ, ఫారిన్ కీ, రెఫరెన్స్ కీ, క్యాండిడేట్ కీ, ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, వీటికి సంబంధించిన పాయింట్స్ కొద్దిగా మనం మల్టిపుల్ చాయిస్ లెవెల్లో రిఫర్ చేయాల్సి వస్తుంది. ఈ తర్వాత టైప్స్ ఆఫ్ డేటాబేస్ అడిగాడు. మనకు హైరార్కికల్ డేటాబేస్, నెట్వర్క్ డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్, సో ఇట్లా మనకి రిలేషనల్ డేటాబేసెస్ అని ఇట్లా వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన పాయింట్స్ అనేది దీంట్లో మనం ఎక్కువ రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇది మనకు జనరల్గా పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మీరు ఫైనల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా కూడా క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఫండమెంటల్స్లో డెప్త్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్స్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ పేపర్ 2 ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ 1 మీద మీరు ఆల్రెడీ ఎప్పటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కమాండింగ్ ఉంటుంది, కానీ పేపర్ 2 వచ్చేసరికి న్యూ ప్యాటర్న్, కంప్యూటర్స్ రిలేటెడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిట్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు ప్రాపర్గా ఎవరైతే దీన్ని యూటిలైజ్ చేస్తారో వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మా అధ్యయన ఈ-లెర్నింగ్ ఛానల్ నుంచి మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు చేయడం జరిగింది. సో ఇంకా మీకు పేపర్ 2 కంప్యూటర్స్కి సంబంధించిన ఏమైనా క్లాసెస్ కావాలి అంటే మీరు కింద కామెంట్స్లో పెట్టేస్తే సో టాపిక్ని బేస్ చేసుకొని మీకు వీడియో అందివ్వడం జరుగుతుంది. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.